ఆనాడు నేను ఒక్క మాట స్పష్టంగా చెప్పిన, చెబితే గుర్తుండదని పెద్దలు ఒక మాట చెప్పిండ్రు, సౌ బక్నా ఏక్ లిఖ్నా అని. ఆ మీడియా మిత్రులకు నేను ఒక మాట చెప్పిన, మీరు కాగితం తీసుకొని రాయండి, సీల్డ్ కవర్లో పెట్టండి, డిసెంబర్ ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చినప్పుడు నేను చెప్పింది నిజమా కాదా తెరిచి చూడండి. ఈరోజు నేను చెబుతున్నా అని ఆనాడు ఒక మాట చెప్పిన. మీడియా మిత్రులకు నేను ఇవాళ గుర్తు చేయదలుచుకున్నా. ఖమ్మం మీడియా మిత్రులు, హైదరాబాద్ గాంధీ భవన్ మీడియా సోదరులను మీరు అడిగి తెలుసుకోండి నేను చెప్పింది నిజమా కాదా. ఆనాడు నేను ఒక్క మాట చెప్పిన, రాబోయే ఎన్నికల్లో ఖమ్మం సభ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి 65 ఎమ్మెల్యేలు గెలుస్తారు, సిపిఐ పార్టీ 1 సీటు గెలుస్తుంది, బీజేపీ 8 నుంచి 9 సీట్లు గెలుస్తాయి, ఎంఐఎం 7 లేక 6 సీట్లు గెలుస్తాయి, మిగిలినవి మాత్రమే కేసీఆర్ భజన పరులు గెలుస్తారని నేను చెప్పిన. డిసెంబర్ 3, 2023 నాటి ఫలితాలు 64 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 1 సీటు సిపిఐ గెలిచింది. కానీ ఆ తర్వాత 1 సీటు తగ్గితే ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 2 సీట్లు ఇచ్చిండ్రు. గణేష్ని కంటోన్మెంట్లో గెలిపించిండ్రు, నవీన్ యాదవ్ను జూబ్లీహిల్స్ గెలిపించి 64 సీట్లను 66 సీట్లు చేసిరు. ఆనాడు నేను చెప్పిన జోస్యం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు సూటిగా చేవెళ్ళ గడ్డ మీద నుంచి సవాలు విసిరిన, కేసీఆర్ రాసి పెట్టుకో, పార్లమెంట్ ఎన్నికల్లో నీకు గుండు సున్నా, నీకు పంగనామాలు పెట్టిస్తే తెలంగాణ ప్రజలతోనని. పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పింది చేసినాం, బీఆర్ఎస్కు గుండు సున్నా ఇప్పించినాం తెలంగాణ ప్రజలతోటి. సర్పంచ్ ఎన్నికల్లో 2/3 మెజారిటీ గెలుస్తామని చెప్పినాం. మున్సిపల్ ఎన్నికల్లో 85-90% గెలుస్తామని చెప్పినాం. ఆనాటి 2023 ప్రభుత్వ ఏర్పాటు నుంచి మొదలు పెడితే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కోరుకున్నదే, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఇన్న ఈ ప్రజా ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా ప్రజా తీర్పుని ఇప్పించడం ద్వారా పాపాల బైరోడుని ఫామ్ హౌస్లో బంధించినాం. ఇక ఈ పశుపతికి విముక్తి లేదు, పాపాల బైరోడు ఫామ్ హౌస్లోనే బందీ అవుతాడని చెప్పిన మా నాడు. ఇవాళ మీడియా మిత్రులారా రాసుకోండి, ఖమ్మం జిల్లా చింతగాని మండలం వేదికగా లక్షలాది మంది ఖమ్మం బిడ్డల సాక్షిగా భవిష్యత్తు చరిత్రను, జరగబోయే కురుక్షేత్రాన్ని ఈ వేదిక నుంచే నేను చెప్పదలుచుకున్నా. కౌరవ వంశాన్ని సర్వం తెలంగాణ గడ్డ మీద నుంచి తొలగించే వరకు, కౌరవ వంశం అంటే కల్వకుంట్ల కుటుంబం, ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు, ఒక్క క్షణము రెస్ట్ తీసుకోరు అని నేను మాట ఇస్తున్నా. మీడియా మిత్రులారా, ఈనాడు కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ, అమిత్ షా గారు మమతా బెనర్జీ పార్టీని చీల్చడం, ఆ పార్టీని చీల్చడం, ఇతర పార్టీలను లొంగ తీసుకోవడం, వాళ్ళు అనుకున్న సీట్లు పెంచాలన్న బిల్లును రాబోయే పార్లమెంటులో ఎట్లయినా సరే బెదిరించైనా అదిరించైనా లొంగ తీసుకొనైనా
బిల్లు ఆమోదింపు చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ పాపంలో వాళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు రాబోయే 2029లో జరగబోయే ఎన్నికలు ఆనాటి జోస్యం ఎన్నికల 6 నెలల ముందు చెప్పిన ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాల వాళ్ళు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తుపెట్టుకోండి. ఈ తారీఖు జూలై 10, 2026 నాడు మాట చెప్తున్నా. ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాం మేమందరం, మా మిత్రులందరూ. ఒక్క క్షణం కూడా అలుపెరగము, ఆలస్యం చేయము. ఎవరిని కూడా అన్యాయం జరగనీయం. తెలంగాణ ప్రజలకు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, రైతులు, విద్యార్థులకు ఈ సంక్షేమ ప్రభుత్వం, ఈ ప్రజా పాలన ఒక సుభిక్షమైన పరిపాలన అందిస్తుంది. రామరాజ్యాన్ని తీసుకొస్తుంది. ఆనాడు మీ అందరికీ తెలుసు, వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చంద్రశేఖరరావు అన్నాడు. ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వరేసుకుంటే 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటాం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెడతామని చెప్పిండ్రు. ఇవాళ సన్న బియ్యమే కోట్లాది మంది ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టే కార్యక్రమం జరుగుతుంది.